జేఎన్టీయూఏ వచ్చేసరికి బీటెక్ అన్ని రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు. ఇంకా ప్రస్తుతానికి డిక్లేర్ చేయడానికి రిజల్ట్స్ ఏం మిగలేదు, ఇక మళ్ళీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా అప్పుడు తప్ప. అయితే ఇందుట్లో R23, R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికే R15 రెగ్యులేషన్కి కొన్ని బ్యాచ్ల్ని పిలవటం మానేశారు, అంటే నోటిఫికేషన్ కాలేజెస్కి మానేశారు పిలవటం. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇక R19, R20 ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. R15తో పాటు వాళ్ళకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు నోటిఫికేషన్స్ ఇస్తారు, మరి ఛాన్సెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? R23 అంటే ఇంకా టైం. సో ఇలాంటివన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే వీడియో పెట్టకుండా అందులో మీకు షేర్ చేస్తాను. వీడియో పెట్టడానికి కుదరనప్పుడు, వీడియో కుదిరితే పెట్టేస్తాను దీంట్లో, ఓకేనా? సో RCRB అలాంటివి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా. ఇక సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఇప్పటికే R15 చాలా వరకు కట్ అయిపోయినాయి జాయినింగ్ ఇయర్స్ని బట్టి. ఇక R19, దాని తర్వాత వచ్చే R19 వచ్చేసరికి ముందు కట్ అయిపోతాయి. 2019 రెగ్యులర్ వాళ్ళకి, 2020 జాయింట్ లేటరల్ ఎంట్రీ, ఇలా 1 by 1 కట్ చేసుకుంటూ వస్తారు. సో యాజ్ పర్ ద రెగ్యులేషన్ 6 to 8 years లోపు మీరు బీటెక్ డిగ్రీ అని పూర్తి చేయాలి. ఆ తర్వాత పిలుస్తారు అనుకోండి +2 years. అయితే 6 years మీరు అఫిలియేటెడ్ కాలేజెస్లో రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు 2019లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో R19, R20 గురించి కూడా మాట్లాడుకుందాం. 6 years అయిపోయింది కదా, ఇప్పుడు 2025 కదా. ఇక ఈసారి పిలిస్తే ఈ సమ్మరే లాస్ట్ అయ్యో దానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇక 2019లో జాయిన్ అయిన రెగ్యులర్ వాళ్ళు కానివ్వండి, 2020లో జాయిన్ అయినటువంటి లేటరల్ ఎంట్రీ వాళ్ళు కానివ్వండి, ఇక పిలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లేటరల్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 6 years ఛాన్సెస్ ఉంటుంది, 4 to 6 years, ఇలా 6 years. అయితే ఇక ఆ తర్వాత R20 గురించి మాట్లాడుకుంటే ఇది కూడా 6 years వేసుకుంటే 2026 వరకు రాసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది. ఇక ఆ తర్వాత నిదానంగా ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఒక్కొక్కటి కట్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ ఛాన్సెస్ అయిపోతే ఏం చేయాలి వీళ్ళు? మిగతా యూనివర్సిటీలు JNTH అయితే 1 time ఛాన్స్ అంటారు, JNTGV, JNTK అయితే స్పెషల్ సప్లీ అంటారు, JNTUAకి వచ్చేసరికి లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ అంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ యూనివర్సిటీలో జరుగుతాయి. అక్కడికి వెళ్ళి మీరు రాసుకోవాలి. ఇక అఫిలియేటెడ్ కాలేజీతో మీకు సంబంధం ఉండదు. ఫీజు కట్టుకోవడానికి కూడా వాళ్ళు నాకు తెలిసి లింకులు ఇస్తారు, ఓకేనా? సో దాని ద్వారా కట్టుకోవడమే. ఒకవేళ మీ కాలేజీలో కానీ పర్మిషన్ ఇస్తే మీ కాలేజీలో కట్టుకోవడానికి ఉంటుంది. సో అది తప్ప వేరే ఛాన్సులు ఉండవు. సో ఎన్నేళ్ళ వరకు అలా లాస్ట్ ఛాన్స్ రాసుకోవచ్చు అంటే 8 + 2 years, 10 years వరకు కూడా పిలుస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎగ్జాస్ట్ అయిపోద్దో తెలియదు అనమాట ఆ రెగ్యులేషన్. సో అందుకని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. సో టోటల్గా R20, R19, R15 రెగ్యులేషన్ వాళ్ళది JNTUAది బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ పరంగా ఇదండి. బీఫార్మసీ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.